హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్. మీరు ఎప్పుడైతే ఈ వీడియోని చూస్తారో అప్పుడు నేను మిమ్మల్ని విష్ చేశానండి. వెల్కమ్ టు చిన్ని ఆల్ ఇన్ వన్ ఛానల్. మీరు నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం మిగిలిపోయిన అన్నంతో పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం. మిగిలిపోయిన అన్నంతోనే కాదండి బాబు, ఇంట్లో ఎలాంటి కర్రీస్ లేకపోయినా అప్పటికప్పుడు మనకు పులిహోర తినాలనిపించిన నేను చెప్పే టిప్స్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు మీ పిల్లలు చాలా హాయిగా తింటారండి. చాలా బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. 4-5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పోపులు వేసుకోవాలి. పోపులు చిటపట్లు ఆడుతున్నప్పుడే ఒక 4-5 ఎండుమిరపకాయలు వేసుకుంటే, ఎండుమిరపకాయలు చిన్న కలర్ చేంజ్ అవుతుందనగానే పల్లీలు, పచ్చెనపప్పు వేసుకోవాలండి. అది కొద్దిగా వేగేటప్పుడే పసుపు, ఉప్పు కూడా వేసుకోవాలి. నా దగ్గర ఈ క్లిప్పు మిస్ అయిపోయింది, సారీ. పల్లీలు బాగా వేగాయి అనగానే అన్నాన్ని మనం పొడి పొడిగా చేసుకొని వేసేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేయాలండి. బాగా మిక్స్ చేసిన తర్వాత ఒకసారి మీరు టేస్ట్ చూసుకోండి, ఉప్పు లేదా పసుపు సరిపోయిందా లేదా అనేది. ఒకవేళ సరిపోకపోతే ఇదే స్టేజ్లో ఉప్పు పసుపు వేసేసుకోండి. ఉప్పు పసుపు మీకు సరిపోయింది అనిపిస్తే ఓకే, బాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఏమీ లేదు, సింపుల్గా నిమ్మకాయ పిండేసుకోవడమేనండి. మీరు ఎంతైతే పులుపు తింటారో ఆ పులుపు తగ్గట్టుగా నిమ్మకాయ పిండుకోండి. ఇంకంతేనండి బాబు, మన పులిహోర రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీకు ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలన్నా చిన్ని ఆల్ ఇన్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.